యూవీ క్రియేషన్ బ్యానర్స్ అంటే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గైస్, నేను మాట్లాడుతుంది ఇవాళ ప్రీమియర్స్ పడ్డ సినిమా మన కపుల్ ఫ్రెండ్లీ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీ. అండ్ ఈ కపుల్ ఫ్రెండ్లీ స్టారింగ్ మన సంతోష్, శోభన్, మానస, వారణాసి. గైస్, ఈ సినిమా ఎలా ఉందో డైరెక్ట్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు యంగ్స్టర్స్, ఒక బాయ్ అండ్ ఒక గర్ల్, ఇద్దరు స్ట్రగుల్స్ అనేటివి లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఈ ఇద్దరు కలిసి మీట్ అవుతారు. మీట్ అయినాక వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశారనేది కథనం. గైస్, ఈ సినిమా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే సంతోష్, శోభన్ అండ్ మానస, వారణాసి టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇద్దరిది. అసలు బ్రిలియంట్. ఫస్ట్ హాఫ్ లో మాత్రం వాళ్ళిద్దరు ఆ రొమాంటిక్ ట్రాక్ కానీ, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ యాంగిల్స్ కానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ లో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కానీ అసలు బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఇద్దరు మాత్రం, సంతోష్, శోభన్ నాకు తెలిసి ఒక 2 years గ్యాప్ తర్వాత వచ్చాడు. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీశాడు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ మానస, వారణాసి చాలా డౌన్ టు ఎర్త్, ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా సూపర్ గా తన కాస్ట్యూమ్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, అట్ ద సేమ్ టైం తన లుక్, ఒక న్యాచురల్ లుక్ అనేది ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. టెర్రిఫిక్ అనేది ఒక స్మాల్ వర్డ్. ఫస్ట్ హాఫ్ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. ఇది క్యారెక్టర్స్. ఇంకా మన క్యారెక్టర్స్ యోగి బాబు ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రాజీవ్ కనకల కూడా ఉన్నాడు సినిమాలో. సో గైస్, క్యారెక్టర్స్ మాత్రం టెర్రిఫిక్. పర్ఫార్మెన్స్ అందరినీ ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు, సైడ్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ ని డైరెక్టర్ గారు. టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం అవుట్ స్టాండింగ్ అండ్ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సింగిల్ బోర్ మూమెంట్ కూడా ఉండదు ఫస్ట్ హాఫ్ లో. ఎస్పెషలీ కామెడీ, యోగి బాబు కామెడీ మాత్రం మైండ్ బ్లోయింగ్. అట్ ద సేమ్ టైం ఇద్దరు పర్ఫార్మెన్స్, లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ అని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ హాఫ్ ఒక బ్రీజీగా వెళ్ళిపోతుంది. మంచి లవ్ ట్రాక్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా హీరో హీరోయిన్ మధ్యలో ఆ సీన్స్ మాత్రం టెరిఫిక్. వాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళు ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్స్, ఇవన్నీ కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక బ్రీజీగా సూపర్ గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటది. కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఒక ఇమోషనల్ ట్రాక్ అనేది ఉంటది, అది కొద్దిగా అనవసరం అనిపించింది, కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ రాజీవ్ కనకాల ఉన్నారు, ఇంకా వేరే సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ తన పర్ఫార్మెన్స్ తను చేసుకుంటూ ఒక బ్రిలియంట్ అని కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రాఫ్ డౌన్ అవుతుంది, కానీ అట్ ద ఎండ్ మళ్ళీ పికప్ అవుతుంది. గైస్, ఒక సింపుల్, బ్యూటిఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్టోరీ బేస్డ్ మూవీ మన కపుల్ ఫ్రెండ్లీ. అండ్ సంతోష్, శోభన్ ఆఫ్టర్ 2 years మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని మంచి కపుల్ ఫ్రెండ్లీ ఈ వ్యాలంటైన్స్ డేకి వదిలాడు. అండ్ నా వరకు సినిమా మాత్రం చాలా మంచి సినిమా. గైస్, చెప్తున్నాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మంచి స్టోరీ, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్పెషలీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం టెరిఫిక్ అండ్ టెరిఫిక్. అండ్ మన సినిమాటోగ్రఫీ కూడా టూ గుడ్ ఉంది. అసలు అన్ని పగడ్బందీగా ప్రాపర్ గా కూడినాయి. సెకండ్ హాఫ్ కొద్ది లెట్ డౌన్, అంతేగాని ఫస్ట్ హాఫ్ టెరిఫిక్. ఓవరాల్ సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా గైస్, మీ నియర్ బై థియేటర్స్ లో ఈ వ్యాలంటైన్స్ డేకి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి తప్పకుండా చూడండి. అస్సలు డిసప్పాయింట్ అయ్యేవారు. అట్ ద సేమ్ టైం చూసాక కింద వచ్చి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కపుల్ ఫ్రెండ్లీ, వన్ వర్డ్ లో చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ సూపర్ మూవీ. డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.